తోక పక్కకి తీయవయ్యా, నేను వెళ్ళాలన్నాడు ఇక్కడ. ఎందుకంటే పెద్దవాళ్ళు మనుషులు మించి దాటరు, కాళ్ళ మించి దాటరు, అవయవాలు మించి దాటరాదు. ఇవన్నీ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇవన్నీ పూర్వం శాస్త్రాలను ఉండేవి. అందుకే దాటకూడదు గనక తోక తీయమన్నాడు. నేను తోక నుంచి వెళ్ళిపోవచ్చు కదా దాటి, కానీ మర్యాద. తోక తీయ అన్నాడు ఆయన. వృద్ధుణ్ణయ్యా నువ్వే తీయన్నాడు ఆయన. ప్రయత్నించాడు, వల్ల కాలేదు. భీముడి వల్ల కాలేదు. అప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు ఈ పర్వత ప్రాంతం అంతా దేవతలు సంచరించేది, మహాపురుషులు సంచరించేది గనక ఇతడెవడో మహాపురుషుడై ఉంటాడు అని అప్పుడు దోయిలించి, మహానుభావ మీరెవరో తెలియజేయండి అంటే తన అసలు రూపాన్ని చూపిస్తాడైనా. వెంటనే ఆనందపరసుడైపోయి, వాయుపుత్రుడు మీరు, నేను వాయుపుత్రుడిని, కొంతమేరకు సంబంధం, కానీ ఇద్దరు వాయుపుత్రత్వం ఒకటి కాదు తెలుసుకోండి. ఇక్కడ కేవలం వాయువు వల్ల కుంతీదేవికి కలిగిన వాడు ఈయన. కానీ రుద్ర తేజస్సు తీసుకొచ్చి అంజనాదేవి తపస్సుకు ఫలంగా వచ్చిందంటే ఆ జన్మ వేరు, ఈ జన్మ వేరు. వాయువు ద్వారా రావడం వరకే ఇద్దరికి సామాన్యాంశం. ఏమైనప్పటికీ వాయుపుత్రుడు ఆయన, వాయుపుత్రుడు ఈయన. ఆ యుగాల్లో ఆయన, ఈ యుగంలో ఈయన అనగా నీకు కొంచెం ఆ హనుమంతుడిలాగే నేను అనమాట అని భావం ఉంటుంది కదా. ఇక బలంలో కూడా వాయువు అంటేనే మహాబలుడు, వాయువుకు మహాబలుడు అని పేరుంది శాస్త్రంలో. అందుకు బలంలో వాయువునే పోలుస్తారు. అందుకు వాయువుని ఉపాసన చేస్తే బలం వస్తుందని శాస్త్రం కూడా ఉంది. వాయు ఉపాసనా విధానం ఒకటి ఉంది శాస్త్రంలో. కనుక వాయుపుత్రులు ఇద్దరికీ కనబడే మహాలక్షణం ఏంటి? మహాబలవంతులు. ఈ నాగాయుత బలుడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు భీమసేనుడు. అలాంటి ఆయన హనుమంతుడిని చూడగానే పరవశించిపోయాడు. ఒక మాట అంటాడు, నేను రామాయణం విన్నప్పుడు ఎప్పుడు అయినా నిన్ను చూడగలనా అనుకునేవాడిని, చూడాలి అనుకునేవాడిని. ఆ కోరుకున్నది ఇవాళ భాగ్యవశాత్తు అది తీరిందయ్యా అంటే సంతోషం నాయన అన్నాడు. అయితే నాకొక్క కోరుకున్నది, నువ్వు ఆదరించేవి కనుక అడుగుతున్నాను. సీతాన్వేషణకై నువ్వు రూపం చూపించినప్పుడు ఎలా ఉన్నావో ఆ రూపాన్ని చూడాలనిపిస్తోంది, చూపిస్తావా అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ యుగం నాటి రూపం ఇప్పుడు ఎలా కుదురుతుంది కానీ అంటూ యుగాల గురించి ఉపన్యాసం ఇస్తారండి. చాలా అత్యద్భుతమైన బోధ. అవి జాగ్రత్తగా వింటే హనుమద్గీత అని ఒకటి వస్తుంది. అక్కడ భీమసేనుడితో హనుమంతుడు మాట్లాడింది అపారమైన గొప్ప జ్ఞానాన్ని చెప్తాడు. కాల సంబంధమైన ఒక జ్ఞానాన్ని బోధిస్తాడు హనుమత్ స్వామి. అసలు యుగాలంటే ఏమిటి, బయట కనబడే యుగములు, మన లోపల యుగాలు ఎలా ఉంటాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, యుగ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు మనలో యుగాలను ఎలా పోల్చుకోవచ్చు. సత్వగుణం బాగా వృద్ధి చెందినప్పుడు కృతయుగం, ఆ సత్వగుణం తగ్గుతూ రజోగుణ తమో గుణాల ప్రకోపాల్లో తేడా వస్తే మిగిలిన 3 యుగాలు వస్తాయని చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు. కానీ బయట ఏ యుగం ఉన్నా నువ్వు నీ సాధనతో కృతయుగాన్ని సాధించవచ్చు. గొప్ప రహస్యాన్ని చెప్తారు అక్కడ, కాలతత్వాన్ని. హనుమంతుడు గొప్పతనం చెప్తున్నాం కానీ హనుమంతుడి మాటలు కూడా వినాలి. ఇవన్నీ చెప్తూ ఎందుకు ఇన్ని మాట్లాడాడంటే ఇతడు కోరిక మర్చిపోతాడేమో అని కబుర్లు పెట్టాడు ఆయన. అంతా ఎంతో చెప్పింది చాలా బాగుంది, కానీ నా మాట, నీ రూపాన్ని చూడాలనుకుంటున్నాను. ఏ రూపము? సీతాన్వేషణకే నువ్వు రూపాన్ని పెంచేవే మహేంద్ర పర్వతం వద్ద, ఆ రూపం చూడాలనుందన్నాడు. సరే అడిగాడు కదా అని ముచ్చట తీర్చడం కోసం భక్తవత్సలుడైన స్వామి ఒక్కసారి తన రూపాన్ని పెంచి చూపించారండి. వెంటనే భయపడిపోయాడైనా. భయపడిపోయి ప్రార్థన చేసి, స్వామి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ తేజస్సుని, కనుక మళ్ళీ నీ యొక్క సహజ సుందర స్వరూపాన్ని చూపించి నన్ను తేర్చవయ్యా, నువ్వు సేద తీర్చు అని ప్రార్థిస్తే మళ్ళీ హనుమంతుడు తగ్గాడు. తగ్గి, నువ్వు అడిగినది రూపం నేను చూపించలేదు, అప్పుడు చూపించిన దానిలో కొంత చూపించాను, దాన్ని నువ్వు తట్టుకోలేకపోయి తెలుసుకో అన్నాడు. అంటే ఆయనాటి యుగాల నాడు జీవులు వేరు, ఈ యుగం నాడు జీవుడు వేరు. పైగా అవసరం వచ్చినప్పుడు చూపించిన దానికి అడిగినప్పుడు చూపించడానికి తేడా ఉంటుంది కదా అన్నట్ట. ఆ రూపానికి రూపానికి అంత తేడా ఉందండి ఇక్కడ. ఏమైనా ఈ పాటి చూపించాను, దానికే కళ్ళు తిరిగాయి. కనుక భగవంతుడు కూడా నువ్వు చూడగలిగే స్థితిలో చూపిస్తాడు, కానీ ఉన్నదంతా చూపించాడు. చూపిస్తే తట్టుకోలేవు. కానీ భగవంతుడు కనబడ్డే ఏంటంటే ఎలా కనబడాలనుకుంటున్నావు నువ్వు? నీలో ఉంటాడా? అసలు రూపరహితుడు. రూపం ధరించాడా? అది చూడలేవు నువ్వు, నీ కంటికి ఆ శక్తి లేదు. అది అలాంటి నువ్వు కనబడడం గురించి మాట్లాడతావా? సాక్షాత్కారం అంత తేలిక. ఎంతో తపస్సు చేస్తే తపశ్శక్తి వల్ల చూడగలుగుతున్నారు. అందుకని తపశ్శక్తి ఉన్న వాళ్ళ ముందు కనబడ్డాడు అనవద్దు. తపశ్శక్తి చేత వాళ్ళు చూడగలుగుతున్నారు ఆ రూపాన్ని. అది ఆయన అనుగ్రహం తోడై, ఈ తపశ్శక్తి ఆయన అనుగ్రహం రెండు చేత రూపం కనబడుతుంది ఇక్కడ. అప్పుడు మాట అంటాడు, నా మహారూపాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇది సీతమ్మను అన్వేషించడానికి నేను బయలుదేరుతున్నప్పుడు చూపించిన రూపం ఏది ఉందో అది మొదటి రూపం నాది. రెండవ రూపం ఒకటి ఉన్నది నాది, చాలా మందికి తెలియదు అది.